మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట దక్కలేదు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలన్న పిటిషన్స్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ సమయంలో స్టే అవసరం లేదన్న హైకోర్టు పబ్లిక్ డొమైన్ లో కమిషన్ నివేదిక ఉంటే తొలగించాలని ఆదేశించింది. 4 వారాల్లో ఈ పిటిషన్లపై మళ్లీ విచారణ జరుపుతామని ప్రకటించింది న్యాయస్థానం. పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ హైకోర్టు నుంచి అందిస్తారు. అమర్, హైకోర్టు ఏమని ఆదేశించింది, డీటెయిల్స్ ఏంటి? అనుశ్రీ, కాళేశ్వరం కమిషన్ కి సంబంధించిన ఏదైతే స్టేను పెట్టాలంటూ కూడా ఇప్పటికే కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా పిటిషన్ దాఖలు చేశారు. నిన్న సుదీర్ఘంగా విచారణ సాగింది. ఇవాళ కూడా సుమారు గంట సేపటి పాటు ఇటు పిటిషనర్ తరపు న్యాయవాదులైనటువంటి సుందరంతో పాటు ఇటు శేషాద్రి నాయుడు వాదనలు కూడా వినిపించారు. కమిషన్ తరపున నిరంజన్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఏజీ ఏం చెప్తారనేది ఉదయం నుంచి కూడా ఉత్కంఠగా ఉండగా ప్రస్తుతం ఏజీ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం తరపున ఉన్నటువంటి నిర్ణయాన్ని తెలిపారు. సీజే బెంచ్ కు ఏదైతే అసెంబ్లీలో పెట్టిన తర్వాతే చర్చించిన తర్వాతే తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకుంటాము అనేది ప్రభుత్వ నిర్ణయం అంటూ కూడా ఏజీ సుదర్శన్ రెడ్డి ఆ సీజే బెంచ్ కు తెలపడం జరిగింది. దీనికి సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం 4 వారాలకైతే వాయిదా వేయడం జరిగింది. 3 వారాల్లోపు ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రభుత్వ సీఎస్ తో పాటు రెస్పాండెంట్ 2 అయినటువంటి ఇరిగేషన్ సెక్రటరీ ఇద్దరు కూడా కౌంటర్ దాఖలు చేయాలి. 3 వారాల్లోపు దాఖలు చేయాలనేది ఇటు ఆదేశించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. 4 వారాలకు సంబంధించి ఇటు వారు ఇచ్చినటువంటి కౌంటర్ కు సంబంధించి మరోసారి కౌంటర్ వేయాలంటూ కూడా ఇటు పిటిషనర్స్ కూడా నివేదించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే ఉన్నటువంటి ఆ వెబ్సైట్ లో అప్లోడ్ చేశారనేది ప్రస్తుతం టాపిక్ వస్తుంది కాబట్టి ఆ వెబ్సైట్ లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం తొలగించాలని కూడా హైకోర్టు ఆదేశించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఏదైతే పిటిషనర్స్ ముఖ్యంగా వాదించేది ఏంటంటే సెక్షన్ 8B తో పాటు 8C ఈ 2 సెక్షన్లకు సంబంధించి వాటిని ఎందుకు ఇవ్వలేదు, సెక్షన్ దానికి బదులు ఇంకో సెక్షన్ సంబంధించిన నోటీసులు ఎందుకు ఇచ్చారన్న అంశానికి సంబంధించి పిటిషనర్స్ వాదనలు అయితే వినిపించారు. నిన్న ఏజీ కూడా తెలపడం జరిగింది. అందులో సెక్షన్లు ఎలాంటి మెయింటైన్ చేయకుండా నోటీసులు ఇచ్చామనేది చెప్తా ఉన్నారు. కానీ పిటిషనర్స్ మాత్రం ఈ కేసులో తప్పకుండా ఆరోపణలు ఎదురవుతున్న వ్యక్తులకు సెక్షన్ 8B 8C కింద తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాలి, విచారణ జరపాలి, వాళ్ళకి సంబంధించి కౌంటర్ కూడా తీసుకోవాలన్న అంశాన్ని పిటిషనర్ కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఓవరాల్ గా మరి 3 వారాల్లోపు ప్రభుత్వంతో పాటు అంటే ఇటు ఇరిగేషన్ సెక్రటరీని కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. మరి కౌంటర్ ఏ విధంగా దాఖలు చేస్తారనేది ఒకవైపు ఉత్కంఠ ఉంది. కేసీఆర్ కి, హరీష్ రావుకు మాత్రం ఈ కేసులో చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. వాళ్ళు మధ్యంతర ఉత్తర్వులు కోరారు. మధ్యంతర సంబంధించిన ఉత్తర్వులకు సంబంధించి ఇవ్వలేమని కూడా హైకోర్టు తేల్చి చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. హనుసి, రైట్, థ్యాంక్ యూ అమర్.